ముద్ర పెట్టి మకర శబ్దం పలికితే చాలా బెనిఫిట్ అండి. కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, కిచెన్లో వంట వండుతున్నప్పుడు కావచ్చు, బయట వాకింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మనం ముద్ర పెట్టడం కష్టం. సో అలాంటి టైంలో నార్మల్గా మకార శబ్దాన్ని పలకండి. ఇంకేం చేయకండి, ఓన్లీ మకార శబ్దాన్ని పలకండి. డీప్ ఇన్హేల్ తీసుకోండి నాభి వరకు. అప్పుడు మనం మకార శబ్దాన్ని చాంట్ చేస్తామండి. ఈ విధంగా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయొచ్చండి, నష్టమేం లేదండి. ఎన్నిసార్లు మీరు మకార శబ్దాన్ని చాంట్ చేయగలుగుతారో అన్నిసార్లు చాంట్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క శబ్దం పలికితే మనకి ఏ విధంగా మైగ్రేన్ తగ్గుతుందో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ యొక్క మకర శబ్దం చేసేటప్పుడు ఒకరు గమనించండి, మన ఎక్సెల్ బాగా లాంగ్గా ఉంటుందండి. ఓకే, ఎప్పుడైనా కానీ మన ఒక ప్రాణవాయువుని స్లోగా నిదానంగా వదులుతున్నామో మన ఒక బ్రెయిన్ వేవ్స్ అనేది స్లో అవ్వడం జరుగుతుందండి. సో దానివల్ల మనకి మైగ్రేన్ ట్రిగర్స్ అనేది కంట్రోల్ అయ్యి నిదానంగా మనకి మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందుతామండి. సో ఈ విధంగా చేయడం వల్ల మన ఒక నర్వస్ సిస్టమ్ అనేది కామ్ అయ్యి మనకి స్ట్రెస్ నుంచి కావచ్చు, యాంగ్జైటీ కానీ తగ్గుతుందండి. అదే విధంగా మన ఒక సౌండ్ వైబ్రేషన్ వల్ల నర్వస్ సిస్టమ్ అనేది హీల్ అవ్వడం జరుగుతుంది.